ఈరోజు మనం నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తున్నామా? ఇక్కడ చాలా మంది సొంత ప్రయోజనాల కోసం యేసు ప్రభువుని వెంబడించేవారు ఉంటారు. కొంతమంది ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభు నేను ఎందుకు వెంబడించానని చెప్పాను. నేను మరలా ఆయనను బాగు చేస్తే మరలా ఆ డ్రింక్ హ్యాబిట్స్కో, మరలా నేను అనుకో ఇష్టపడే సినిమా హాళ్ళ చుట్టూ, సినిమా యాక్టర్ల చుట్టూ ఫోటోలు దిగటానికో ఈ విధమైన మనస్తత్వం కలిగి ఉండేవాడిని. ఏవైతే పాపాలు నా హృదయంలో ఉన్నాయి వీటిని మరలా చేయటానికి ఆశపడి ఎవరో చెబితే కాకాని వెళితే 7 వారాలు వెళ్తే మీరు బాగుపడతారు అనగా ఇప్పుడు దేనికోసం నేను వెళ్ళాను? 7 వారాలు వెళ్ళా. అప్పుడు నాకు యేసు ప్రభు గురించి తెలియదు. ఎంత బాగోపోయినా 7 సోమవారాలు వెళ్తే బాగుపడిపోతాను అని కాకాని చుట్టూ ప్రతి వారం తిరిగేవాడిని. యేసు ప్రభు గురించి నాకేం తెలియదు, కానీ విన్నానంతే. యేసు ప్రభుని అంతే బాగుపడతాను మాత్రం విశ్వసించానంతే. ఇప్పుడు దేనికోసం ఆయన వెంబడించాను? బాగుపడితే మరలా వెనక్కి వెళ్ళిపోదామని. ఈరోజు చాలా మంది కూడా దీనికే వెంబడిస్తారు ప్రభువుని. యేసు ప్రభు కూడా 5 రొట్టెలు 2 చేపలు పంచిన తర్వాత ప్రభువుని వెంబడించి మొదలుపెట్టేశారు. యేసు ప్రభు మొహమాటం లేకుండా మీరు దేనికి వెంబడిస్తున్నారు నాకు తెలుసు, తిండి కోసమేగా అన్నారు. చాలా మంది తిండి కోసం వెంబడించారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా శిష్యులుగా మారతారా? మారరు. ఇంతమంది వెంబడిస్తే యేసు ప్రభు వీళ్ళందరికీ ఇన్విటేషన్ ఇవ్వాలా, నా శిష్యులుగా మారండి అని. కొంతమందికే ఇన్విటేషన్ ఇచ్చాడు. ఎవరికి మొదటి ఇన్విటేషన్ ఇచ్చాడు? 12 మందికి ఇన్విటేషన్ ఇచ్చాడు. తర్వాత ఎంతమందికి ఇన్విటేషన్ ఇచ్చాడు? 70 మందికి ఇన్విటేషన్ ఇచ్చినందుకే మనం లోకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. రాసుకోండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. మొట్టమొదటిగా ఎంతమందికి ఇన్విటేషన్ ఇచ్చాడు? కొన్ని వందల మంది. ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు ఎన్ని వేల మంది ఉన్నారు? 5,000 మంది ఋషులే ఉన్నట్టు చూస్తే మరి స్త్రీలు, పిల్లలు, ముసలోళ్ళు మొత్తగా వీళ్ళందరూ లెక్క వేసుకుని దాదాపు ఒక 15 నుంచి 20 వేలు ఉంటారు. ఆయన ఎన్ని వేల మంది వెంబడించుంటారు చూడండి. అన్ని వేల మంది వెంబడిస్తే అందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ కాదు. ఈరోజు ఒక పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ రిలీజ్ అయింది అనుకోండి, 100 మందా 1000 మందా? లక్షల మంది అప్లై చేస్తారు. లక్షల మంది అప్లై చేస్తే ఏది ఒక 1000 పోస్టులకి ఎంతమంది క్వాలిఫై అవుతారు? ఒక 5,000 మంది ఎంతమంది క్వాలిఫై అవుతారు. మరలా దాంట్లో ఇంటర్వ్యూలు ఎంతమంది క్వాలిఫై అవుతారు? మళ్ళీ కొంతమంది చివరికి ఆ 1000 మందికే, నువ్వు 1,00,000 మందికి అప్లై చేసిన ఆ 1000 మంది అర్హులు. ఇప్పుడు యేసు ప్రభుని కొన్ని వేల మంది ఫాలో అయ్యారు, కానీ ఆయన అర్హత ఇచ్చింది ఎంతమందికి? 12 మందికి మొదటగా, 70 మందికి తర్వాత.